హాయ్ అండి. ఈరోజు మనం వినబోయే కథ చిన్న కోడల మజాక. ఇక కథలోకి వెళ్దాం. నలుగురు కొడుకులు కోడళ్లతో ఆ కుటుంబం ఉమ్మడిగా సజావుగా సాగిపోతుంది. ఇప్పుడు 5వ కొడుకు పెళ్ళి జరిగి నూతన వధువు ఆ ఇంట ప్రవేశించింది. ఇంతవరకు ఇంటిలో నలుగురు తోటి కోడళ్ళు ఉదయం సాయంత్రం వంతులు వేసుకుని వంటలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా జబ్బు పడితే నా వంతు వచ్చినప్పుడు నీవు వంట చేయలేదు కదా, మరి నీ వంతు వచ్చినప్పుడు నేను ఎందుకు చేయాలి? ఇలాంటి చిన్న చిన్న తగాదాలు ఆ ఇంట్లో మామూలు అయిపోయాయి. కొత్త కోడలు ఇంట్లోకి ప్రవేశించిన మొదటి రోజే చకచక వంటగదిలోకి వచ్చేసింది. అత్త అక్కడ నలుగురు కోడళ్ళు ఉన్నారు. నీవు ఇప్పుడే వంటగదిలోకి రావద్దు అంది అత్తగారు. అప్పుడు చిన్న కోడలు అన్నది, అత్తగారు, ఆకలితో అతిథి ఇంటికి వస్తే మనం ఏం చేస్తున్నాం? శుభ్రంగా అన్నం పెడుతున్నాం కదా, దాని వలన మనకు పుణ్యం కలుగుతుంది. ఒక్కరికి అన్నం పెట్టినందుకే ఇంత పుణ్యం వస్తుంటే మరి ఇంట్లో వాళ్ళందరికీ వండి వడ్డిస్తే ఇంకా ఎంత పుణ్యం రావాలి? ఇల్లు మీది, బియ్యం మీది, ఇంట్లో పాత్రలు మీవి, వంట పదార్థాలన్నీ మీవే. నేను కొంచెం కష్టపడి వంట చేసి పెడితే నాకు పుణ్యం వస్తుందా రాదా అంటుంది. అందరూ విని తృప్తి పడతారు. కూర్చోండి, నేనే వంట చేస్తాను అని వంట మొదలు పెడుతుంది. అత్త మనసులో అనుకుంది, చిన్న కోడలు బాగా చెబుతుంది. అందరికన్నా చిన్నది అనుకున్నాను, కానీ ఈమె బుద్ధి చాలా పెద్దది అనుకున్నది. మరునాడు తెల్లవారగానే అత్త వంటగదిలోకి చొరబడి వంట చేయడానికి కూర్చుంది. కోడలు అది చూసి, అయ్యో అత్తయ్య గారు, మీరెందుకు కష్టపడతారు, లేవండి అనగానే అత్త అన్నది, మీరు చిన్నవాళ్ళు, నేను త్వరలో మరణించవలసి వస్తుంది. నేను ఇప్పుడు పుణ్యం చేసుకోకపోతే మరి ఎప్పుడు చేసుకుంటాను? నా ఇంటి పని నేను చేసుకోవడం తప్పేమీ కాదు కదా. అదీ కాక ఈ మాత్రం పని చేస్తే నా ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిన్న చిన్న కోడలు, ఇవాళ అత్తగారు ఇలా మాట్లాడుతుంటే కోడళ్ళందరికీ లోపల ఉత్సాహం కలిగింది. ఈ విషయం మనం గ్రహించనే లేదు. మన ఇంటి పని మనం చేసుకుని వంట చేసి పెట్టడం వలన పుణ్యం వస్తుంది అని అనుకున్నారు. ఇక ఇప్పుడు ఏ కోడలు ముందు లేస్తే ఆమె వంటగదిలోకి వచ్చి పొయ్యి వెలిగించి కూరగాయలు తరగడం మొదలు పెడుతున్నారు. నేను ముందంటే నేను ముందు అని గొడవలు కూడా వస్తున్నాయి. ఇంటి యజమాని ఇది గమనించి, అందరూ వంతులు వేసుకుని ఆ ప్రకారం వంట చేయండి అన్నాడు. ఒకప్పుడు ఏమో ఈవేళ వంట నీ వంతంటే నీది అని వాదులాడుకునేవారు. కానీ ఇప్పుడు ఏమి, ఈవేళ వంట నేను చేస్తానంటే నేను చేస్తానని భావాలు వీరి మనసులో ఏర్పడ్డాయి అనుకుంటాడు. కొత్త కోడలు కొంచెం తృప్తిగా ఉంది. తన వంతు 4-5 రోజులకు ఒకసారి వస్తుంది అని. ఈ ఖాళీ సమయంలో ఏం చేయను అని ఆలోచిస్తూ ఉండగా ఆమె దృష్టి మూలనున్న తిరగలిపై పడింది. ఇంకో ఆలోచన వచ్చింది ఆమెకు. మరునాడు తిరగలిని తన గదిలోకి మార్చుకుని పిండి విసరడం మొదలుపెట్టింది. అత్త ఇది గమనించి, ఏమే చిన్న కోడలా, నీవు పిండి ఎందుకు విసురుతున్నావు? మన దగ్గర డబ్బుకి ఏమీ లోటు లేదు కదా, భగవంతుడు చాలానే ఇచ్చాడు అంటుంది. అత్తయ్య, మనకు డబ్బు చాలా ఉండవచ్చు, కానీ నన్ను ఈ పని వద్దని మాత్రం చెప్పకండి. పిండి రోజు వారు విసురుతూనే ఉంటాను. ఇలా చేతితో పిండి విసరడం వలన శరీరానికి మంచి వ్యాయామం కూడా దానంతటా అదే అవుతుంది. జబ్బులు కూడా రావు. పదే పదే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం రాదు. అదీ కాక వంట చేసిన దానికంటే కూడా ఎక్కువ పుణ్యం ఈ పని వల్ల లభిస్తుంది. వంట ఎవరైనా చేస్తారు, పిండి మాత్రం నేనే విసిరినదే అంతా తింటారు అని చిన్న కోడలు అనగానే అత్త మరియు నలుగురు కోడళ్ళు ఈ మాటలు శ్రద్ధగా విన్నారు. ఈమె సరిగ్గానే చెబుతుంది అనుకున్నారు. వారు తమ తమ భర్తలతో తిరగలి కొని తెప్పించుకుని అందరూ రోజంతా 4 కేజీల దాకా పిండి విసురుతున్నారు. ఇంట్లో పిండి పేరుకుపోతుంది. వెంటనే కొత్త కోడలు పిండిని సంచుల్లో సర్ది దుకాణంలో పెట్టి అమ్మించేసింది. దాంతో బాగా లాభం వచ్చింది. ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. ఆమెకు
ఇంటి వెనక నుయ్యి ఉందని, రోజూ నౌకరు వచ్చి తొట్టిలోనికి నీళ్లు తోడుతుంటాడని తెలుసు. ఈమె మరునాడు త్వరగా స్నానాలు ముగించుకుని నుయ్యి దగ్గరకు చేరుకుంది. చేద తీసుకుని నీళ్ళన్నీ తోడి తొట్టిలో నింపింది. కొంచెం నీరు మొక్కలకు పోసింది. నౌకరు వచ్చాడు. వాడికి పని లేకుండా పోయింది. ఖాళీగా కూర్చున్నాడు. విషయం పెద్దవాళ్ల దృష్టికి వెళ్ళింది. అప్పుడు అత్త వచ్చి, ఏమ్మా చిన్నకోడలా, నీవు గాని నీళ్లు తోడావా అని అడుగుతారు. అవును అత్తయ్య గారు, కానీ మీరు ఈ పనిని నన్ను చేయనీయకుండా అడ్డుపడకండి. ఎందుకంటే మీరు అలా ఆపితే నా పుణ్యం సంపాదన అంతా ఆగిపోతుంది. మీరు వైశాఖ మహత్యం విన్నారా? లేదా వైశాఖ మాసంలో మంచినీళ్ళు ఇవ్వడానికి సంబంధించి గొప్ప కథ ఉంది. నీళ్లు ఇస్తే వచ్చేంత పుణ్యం అన్నం పెట్టినప్పుడు కూడా లేదు. ఎందుకంటే అన్నం రోజుకి 1-2 పూటలే కదా తింటాం. కానీ నీళ్లు ప్రతిరోజు అనేక సార్లు తాగుతాం. నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుంటాం, స్నానం చేస్తాం. ఇలా నీరు చాలా ఉపయోగపడుతుంది అన్నది. మర్నాడు అత్త ఉదయాన్నే లేచి నుయ్యి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి తొట్టెలో వేయసాగింది. కోడళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. అత్తయ్య గారు, మీరు చేసేదేమన్నా బాగుందా? మేమంతా ఉండగా మీరు ఈ నూతి దగ్గరికి రావడం ఏమిటి అన్నారు. అప్పుడు అత్త, మీరేమీ ప్రశ్నించకండి అన్నది. నేను పెద్దదాన్ని అయ్యాను. అందువల్ల తొందరగా పుణ్యం సంపాదించుకోవాలి. మీరైతే వెనకైనా చేసుకోవచ్చు అని చెప్పింది. మరునాటి నుండి కోడళ్ళు కూడా నూతి దగ్గరకు చేరి గొంతులు వేసుకుని నీళ్లు తోడసాగారు. నౌకరికి ఏం చేయాలో తోచలేదు. అమ్మ, నాకు సెలవు ఇప్పించండి అని వెనుతిరగ్గా చిన్న కోడలు అత్తగారితో, ఇతడిని ఉద్యోగం మాన్పించవద్దు, షాపులో వేరే పని అప్పగిద్దాం అన్నది. చిన్న కోడలి మంచితనం తెలుసుకుని అత్త చాలా సంతోషించింది. చిన్న కోడలు ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడింది. ఇంట్లో అందరూ వంటలు చేస్తున్నారు, పిండి విసురుతున్నారు, నీళ్లు తోడుతున్నారు. ఇక నేనేం చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వస్తుంది. తర్వాత రోజు ఉదయాన్నే వంటగదిలోకి చేరుకుని అంట్లు ముందేసుకుని బూడిద చేతిలోనికి తీసుకుని వాటిని తోముతుంది. పని మనిషి అలాగే నిలబడిపోయింది. గబగబా అత్తగారు వచ్చి, ఏమి నా ముద్దుల కోడలా, ఇది మాత్రం నీకు తగదు. మనకు పని చేసేవాళ్ళు ఉన్నారు. అంట్లు తోమడం వల్ల నీ బట్టలు పాడవుతాయి, నీ నగలు అరిగిపోతాయి అని సున్నితంగా మందలించింది. దానికి చిన్న కోడలు, అత్తయ్య, నన్ను కాసేపు మాట్లాడనివ్వండి. ఎంగిలి ఎత్తడంలో గొప్ప మహత్యం ఉంది. మీరు మహాభారతంలో కథ వినలేదా? పాండవులు రాజసూయ యాగం చేస్తూ శ్రీకృష్ణుడిని ప్రథమంగా పూజ చేసిన విషయం తెలుసు కదా. ఆ కృష్ణ భగవానుడే అక్కడ అందరూ ఎంగిలి విస్తర్లు ఎత్తి పనిచేశాడు. తెలుసా మీకు? ఎంగిలి ఎత్తడం అనేది ఎంత మహిమాన్వితం కాకపోతే భగవంతుడే ఆ పని ఎందుకు చేస్తాడు అన్నది. తర్వాత రోజు అత్త వచ్చి వంటింట్లో తీసివేసిన అంట్లు ముందుకు తీసుకుంది. ఈ వింత చూసి కోడళ్ళందరూ చుట్టుముట్టారు. వెంటనే చిన్న కోడలు, అత్తయ్య, ఇలా నా పని మీరు తీసుకోవడం సమంజసం కాదు. ఇదిగో ఈ గిన్నె, ఈ గ్లాసుపై నాకే హక్కు ఉంది. ఎందుకంటే ఇవి నా భర్తవి గనక. వీటిని నేను తోముతాను అంది. దానికి అత్తగారు, వెళ్ళు, వీడు ముందు నా కొడుకు, తర్వాతనే నీ భర్త అయ్యాడు. కాబట్టి వీటిని నేనే తోముతాను అన్నది. ఈ విధంగా అన్నీ గబగబా అంట్లు తోముతాగింది. ఇది చూసిన కోడళ్ళందరూ కూర్చుని వాళ్ళు అంట్లు కడగడం ప్రారంభించారు. ఈ విధంగా ఆ ఇంటి స్వభావం పూర్తిగా మారిపోయింది. అందరూ ఉదయాన్నే లేచి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతున్నారు. శుభ్రంగా గదులు తుడుస్తున్నారు, నీళ్లు తోడుతున్నారు, అంట్లు శుభ్రపరుస్తున్నారు, వంటలు వండుకుంటున్నారు. అంతా సవ్యంగా జరిగిపోతుంది. కోడళ్ళందరూ అన్యోన్యంగా ఉంటున్నారు. అత్తమామల్ని గౌరవంగా చూసుకుంటున్నారు. దుబారా ఖర్చులు తగ్గిపోయాయి. వ్యాపారంలో లాభం పెరిగింది. వెంటనే మామగారు కోడళ్ళందరికీ నగలు చేయించారు. ఒకరోజు చిన్న కోడలు తనకు మామగారు ఇచ్చిన నగలు తీసుకుని పెద్ద కోడలు ఉంటున్న గదిలోనికి వెళుతుండగా అత్త చూసింది. చిన్న కోడలు పెద్ద కోడలితో ఇలా అంటుంది, అక్క, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు.
వారు పెరుగుతున్నారు. రేపో మాపో వారికి పెళ్ళిళ్ళు చెయ్యాలి. నాకైతే ఇంకా పిల్లలు లేరు. అందువల్ల ఈ నగలు నేనేం చేసుకోను? మా అమ్మ నాన్న నాకు పెట్టిన నగలు చాలానే ఉన్నాయి. అవన్నీ నా దగ్గర పెట్టెలో పడి ఉన్నాయి. కాబట్టి ఈ నగలు నువ్వే తీసుకో. పిల్లల పెళ్ళిళ్ళకు ఉపయోగపడతాయి అని ఆమె చేతిలో పెట్టింది. గుమ్మం బయట నుండి ఇదంతా గమనిస్తున్న అత్త ఒక్కసారిగా చలించిపోయింది చిన్న కోడలి మనస్తత్వానికి. ఇంతటితో కథ సమాప్తం. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.